శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమస్తుతే. అమ్మల దన్నయమ్మ ముకురమ్మల మూల పుటమ్మ సురారులమ్మ మాయమ్మ చాలా పెద్దమ్మ బమ్మెర పోతనామాద్యుడు పొగిడిన మాయమ్మ మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మకు వందనం. అందరికీ నమస్కారం. పురాతన దేవాలయాల అన్వేషణలో భాగంగా ఈరోజు మనం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ దామరచేడు గ్రామంలోని అంబాభవాని సిద్ధపీఠాన్ని దర్శించుకుందాం. దేవాలయాన్ని దర్శించుకునే ముందు ఈ స్వర్మాన్ని దర్శించుకొని లోపలికి महाराज की जय। सद्गुरु श्री माणिक्यप्पा बाबा महाराज की जय। बोल भारत माता की जय। నమస్కారం. నమస్తే. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తప్పకుండా అమ్మా. ముఖ్యంగా ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామర్చేడు గ్రామంలో 1972లో సద్గురు శ్రీ మాణిక్యప్ప బాబా మా నాన్నగారు అయినటువంటి శ్రీ మాణిక్యప్ప పూజల్లో ఈ దేవాలయాన్ని స్థాపించడం జరిగింది. అంటే వారు త్రికాలజ్ఞాని డైరీ అంశ సంభూతం మా పాతిలు ఉండేది ఊళ్ళో. అక్కడ వారు అంటే వారికి ఎప్పుడైతే మాటలు వస్తుందో అప్పటి నుంచే వారు జరిగే ఏ మాట ఏం చెప్తుంటే అది జరిగేది అన్నారు. అట్లా వారు 12-13 సంవత్సరాలకు వచ్చే వరకు బయట వర్క్ చేయడానికి వంటరికి పని చేయడానికి వెళ్ళడం, అక్కడ అమ్మవారు తనకు ఆహ్వానించడం, తర్వాత ఏ పనులు ఏది చెప్తున్నా అది జరగడం వల్ల మా నాన్నగారు అయినటువంటి వారికి మార్గదర్శకులుగా శంకరప్రతాత వారు ఉండేవారు. వారు వీరికి స్వయంగా అమ్మవారి అంశం ఎదురి కాబట్టి వీరికి అమ్మవారి మార్గదర్శకురాలుగా ఉంటుందని చెప్పేసి 1972 ఇక్కడ ఆలయాన్ని మా నాన్నగారు మార్గదర్శకులైన శంకరప్రతాత గారు వారి యొక్క మిత్రుడైనటువంటి శ్రీ గురునంజేశ్వర స్వామి వారి యొక్క శిష్యరికం మా నాన్నగారు తీసుకున్న తర్వాత 1972లో ఇక్కడ అమ్మవారి విగ్రహం స్థాపించడం జరిగింది. సుమారు 53 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి అమ్మవారు వేయించేసి ఈ ప్రాంతంలో పొంగు బంగారంగా కోరిన కోరికలు తెచ్చే కల్పవనిగా భక్తులు ఏ కోరికలు కోరుతుంటే కూడా తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తాయి. నాన్నగారు ఎంతో తపశ్శక్తితో ఇక్కడున్న ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఒక మహిమాన్వితమైనటువంటిది. ప్రతి విగ్రహం మీరు ఇంకా శ్రీకృష్ణుడు ఉంటారు అడవిలో దొరికినటువంటి స్వయంగా నాన్నగారికి కళ్ళు ఉండే నేను అక్కడ ఉన్నాను వెళ్ళి తీసుకెళ్ళండి అంటే మా నాన్నగారు లేవనేటువంటి పరిస్థితిలో ఉంటే నాకు ప్లేస్ అదే కన్నా నాకు రావడం, మా నాన్నగారికి రావడం, అక్కడ వెళ్తే అక్కడ ఆ శివులో ఉండడం, ఆ విధంగా ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహం ఎంతో శక్తివంతమైనది. ప్రతి విగ్రహం ఒక అపురూపమైనటువంటిది. ఆ విధంగా నాన్నగారు
53 సంవత్సరాల ప్రతిష్ఠించినటువంటి దేవాలయం 2004 వరకు వారు పీఠాధిపతిగా ఉన్నారు. 2004లో లింగైక్యం తర్వాత 2004 నుండి నేను 2వ పీఠాధిపతిగా ఈ ఆలయ బాధ్యతలు చేస్తున్నాను, నిర్వహిస్తుంది. అమ్మ మా నాన్నగారు బొమ్మయ్యేటువంటి శ్రీ శంకరప్రతాత గారు వెంకటేశ్వర వారు మార్గదర్శకులు. వారు త్రికరజ్ఞులు. వారు కూడా ఇంటికి బయటికి వెళ్తుంటే వారు కర్ణాటక కొనసాగి వారి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంటే అందరు డోర్లు మూసుకుంటుంటారు. అంటే ఆయన నోటితో నేను చెప్తే అది సత్యమైపోతుంది. వాళ్ళు భయపడుతుంది ప్రతి ఒక్కరు. వారు ఈ స్థలాన్ని ఎంపిక చేస్తారు. ఈ స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారు స్వయంగా ఉంది, అమ్మవారి ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ తామర చెరువు, తామర పూల చెరువు పూలను దామర చెరువుగా మారిపోయి ఇక్కడ అమ్మవారు ఆవిరి చెరువు పెట్టలాగా ఉండే అంట. మా నాన్నగారు పునాది తోడేటప్పుడు ఆ పునాది దాదులు మాత్రం తప్పకుండా ఉన్నాయని చెప్పారు నాన్నగారు. ఆ విధంగా ఇక్కడ అమ్మవారు వచ్చింది. ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ పులను తోద్దామని గుండం తీద్దామని జేసీ పెట్టి తీస్తే మొత్తం ఆ బేస్మెంట్ వేసిన పాత్రలు అక్కడ 2-3 రోజులు ఏళ్ళ కింద బేస్మెంట్ వేసిన రాళ్ళు అమర్చినటువంటి చక్కగా అమర్చినటువంటి రాళ్ళు ఇక్కడ మా ఈ గుడి ప్రాంతంలో వెళ్ళాయి. అంటే నాకు అనుకుని నేను చూడలేము, కానీ అనిపించింది ఇక్కడ తప్పకుండా ఆలయం. నాన్నగారి యొక్క మార్గదర్శకులైనటువంటి శంకరప్రతాత గారు ఈ స్థలాన్ని సెలెక్ట్ చేయడం స్వయంగా ఉంది. తుల్జాపూర్ భవాని మీరు మీదే ఉంటారు, తుల్జా భవాని మాట. ఆ అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠితం జరిగింది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం జరుగుతుంటుంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు కార్యక్రమం జరిగి శరత్ పౌర్ణిమ రోజు ఒక 300-400 మంది మహిళల కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ సామూహికంగా వారికి మా నాన్నగారు అప్పుడు కడుక్కునే పాదాలు. అది సామాజిక సంస్థల భూమి. తర్వాత నేను కూడా మొన్న కూడా కార్యక్రమం అయింది. సుమారు 400 మంది మహిళలు వచ్చారు. వారికి స్వయంగా పాదాలు గడి అమ్మవారి యొక్క వస్త్రాలు ఇవ్వడం. ఆ విధంగా దేశంలోనే ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నటువంటి ఆలయం ఏదో ఉంది. అది కొన్ని ఊళ్ళో ఎట్లుంటాయంటే కొన్ని కులాల వారికి అలవ చేసుకొని వారికి పాద పూజ చేయడం వాళ్ళకు. కానీ ఇక్కడ అట్లా అన్ని కులాల వారు వస్తారు. ఆలయంలో కూడా అన్ని కులాల వారు వస్తారు. ఈ కులం రావద్దు, ఈ కులం వచ్చారు అని లేరు. అన్ని కులాల వారు ఆలయంలోకి వస్తారు. అంతటి అద్భుతమైనటువంటి దేవాలయం. ప్రతి శరత్ పౌర్ణిమ రోజు బషీరాబాద్ నుండి ఒక 300-400 మంది పాదయాత్రలు వస్తుంటారు. ఇక్కడ 3 రోజులు మహిళలకు పాద పూజ చేయడం నిరంతరం అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ సాక్షాత్ అమ్మ వెళ్తుంది. ఇక్కడ వివాహం కాని వాళ్ళు వస్తుంటారు. సంతానం లేని వారికి సంతానం ఇచ్చే ప్రసాదించేటువంటి సంతానదాయని అమ్మ కోడిన కోరికలు తెలుస్తుంటారు. అంతా ఇక్కడ ఖచ్చితంగా వచ్చి ఎవరైనా నాకు ఇది కావాలమ్మా అని చెప్పేసి 5 వారాలు 11 వారాలు తిరిగితే తప్పకుండా వారి కోరికలు. ఇక్కడ వచ్చేవారు చాలామంది పిల్లలకు జగదీష్, అంబప్రసాద్ ఇట్లా అందరి పేర్లు అవే ఉంటాయి. మ్యాక్సిమం ఈ ప్రాంతంలో చాలామందికి అమ్మవారి ఆలయానికి వచ్చిన పిల్లల పేర్లు అందరి పేర్లు అవే ఉంటాయి. ముఖ్యంగా సొంతంగా అయిన అమ్మవారు ఈ అమ్మవారు. గురువుగారు, ఇప్పుడు భక్తులకు మాకు తెలియని విషయాలు మీకు తెలుస్తుంటాయి. అమ్మని రోజు స్పర్శించి అమ్మని రోజు సేవించుకునేటటువంటి మీ కరకమలములు చాలా ధన్యమైనవి. మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం ఏంటంటే అమ్మవారికి గర్భాలయంలోకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి మహానుభావులు మీరు. మీ యొక్క అనుభవం అమ్మవారి విగ్రహం గురించి కానీ అమ్మవారి సేవ గురించి కానీ మాకు చెప్పగలరని మా యొక్క మనవి. ఇక్కడ అమ్మవారు ఏ విధంగా ఉంటాయంటే కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం, ఖడ్గము, త్రిశూలం, 4 చేతుల్లో అస్త్రాలతో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు సాక్షాత్ నారాయణి రూపంలో ఉంటుంది. లక్ష్మీ తనే, దుర్గా తనే, సరస్వతి తనే. ఎంతోమంది చదువులేని వారికి చదివించినటువంటి చదువు. ఇక్కడ అనారోగ్య సమస్యతో వచ్చి మానసిక స్థైర్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి. అంటే ఇంకా వారు చివరి స్థాయిలో ఉండి నేను ఇంకా ఈ లోకాన్ని వదిలిపెడుతున్నా అనేటువంటి వారు రోజు నాకు ఒక 5 మంది ఫోన్ చేస్తుండే. అటువంటి వాళ్ళకు ధైర్యం ఇచ్చింది. అంటే నేనున్నాను, నీ కష్టాలని తొలగించడానికి నేను ఎక్కువ సిద్ధం, నేను రెడీగా ఉన్నానని చెప్పడానికి అమ్మవారు ఇక్కడ నారాయణ రూపంలో. నీ కష్టాలను తొలగించడానికి, నీ దుష్ట బాధను తొలగించడానికి, నీ అట్లాంటి ఏదైనా దుష్ట శక్తుల మీద ఏదైనా ప్రభావం ఉంటాయంటే అది తొలగించడానికి నీ సిద్ధంగా ఉన్నటువంటి భక్తులకు నిదర్శనం ఇవ్వడానికి అమ్మవారి ఇక్కడ నారాయణ రూపంలో ఉంది. ఆ విధంగానే అమ్మవారిని నేను ప్రతిరోజు కృషిస్తుంటాను. కాబట్టి
అమ్మవారి చరిత్రను చెప్పాలంటే ఒక రోజు ఒక 1000 పేజీల పుస్తకం సరిపోదు. అమ్మవారి యొక్క అనుభవాలు కానీ, ఆమెతో ఒక చిన్న పిల్లలాగా ఆటాడుతుంది. ఒకరోజు అలంకరణ చేయడానికి 20 నిమిషాలు సరిపోతుంది. ఒకరోజు గంటల కొద్దీ ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉంటాయి. అంటే అమ్మవారు ఇక్కడ సహజంగా ఉంది. ఏదైనా నేను ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, నాకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు, ఏదైనా సమస్య ఎవరితో నేను విన్నవించుకోవాలన్నప్పుడు సాక్షాత్ మా ఇంట్లో దేవతలాగా అమ్మవారు చెప్తుంటే తప్పకుండా తనే ఆ సమస్యకు పరిష్కారం, ఏదైనా అవసరం ఉందంటే కూడా తను తెప్పించుకుంది. అంతటి లైవ్గా ఉన్నటువంటి అమ్మవారు అనమాట ఈ ప్రాంతంలో. మీకు ఇంకా అమ్మవారికి రైట్ సైడ్లో ఒక శివలింగం కనిపిస్తుంటుంది. అది ఇప్పటికీ అది 3వ పానవట్టం అనమాట. ఆ శివలింగానికి 3వ పానవట్టం. మొదటి పలిగిపోయింది, ఆ లింగం పెద్దది. 2వది పలిగిపోయింది, పెద్దగా. ఇప్పుడు 3వది మిగిలింది, పైకి వచ్చింది గుడి. దానికి ఉన్నటువంటి నాగపడిగ ఉంది కదా, ఆ పడిగ ఫస్ట్ 4 వరుసలు ఉంది, ఇప్పుడు 3 వరుసలకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన గుడిలో ఎదురుగా భవానీ శంకరం, ఆ శివలింగం ఎక్కడ అంటే మన శంకరప్ప తాతయ్య దగ్గర వారి ఇంట్లో నర్మల చిన్న శివలింగం పెరుగుతూ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నాన్నగారు వారి ఇంటికి మా గుడిలో స్థాపన చేసే టైంకి మా దగ్గర శివలింగం లేదు. గురుగారు సూచన ఇస్తే అక్కడ వెళ్ళి శివలింగం ఉంది శంకరప్ప గారి దగ్గర, తీసుకురండి అని చెప్తే ఆ శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. త్రికాల జ్ఞానం. అందుకే అక్కడ స్పృశిస్తుంటే ఆ శివలింగాన్ని ఒక ప్రతిరోజు పూజ చేస్తుంటే మీకు దాని మీద స్వతహాగా ఏర్పడినటువంటి జలవలు కనిపిస్తుంది, జన్యం కనిపిస్తుంటుంది. అట్లా ఈ గుడిలో ఉన్నటువంటి ప్రతిదీ అపురూపం అన్నమాట. అమ్మవారికి సుమారు 400 ఏళ్ల కింది పాత్రలో అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తుంది. అంత పురాతనమైనటువంటి పాత్ర కాబట్టి అమ్మవారు ఇక్కడ నారాయణిగా అవతారం ఉంది, దుర్గా లక్ష్మీ సరస్వతి రూపంలో ఉంది, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉంది. అభయస్థం కాకుండా నేను సమస్యలను పరిష్కరిస్తానటువంటి ఒక రూపంతో అమ్మవారు ఇక్కడ వేస్తుంది. దానికి ప్రతిరూపంగా మనకు మూల తోరణం పైన మహాలక్ష్మి, మహాసరస్వతి, మహామంగళగౌరి దుర్గామాత యొక్క ప్రతిమల్ని మనకు ఇక్కడ చెక్కి ఈ తాపడం చేయించడం జరిగింది. అదేవిధంగా నర్మదా నదీ తీరంలో మనకు గండకీ నదీ తీరంలో సాలగ్రామాలు, నర్మదా నదీ తీరంలో శివలింగాలు దొరకడం ఆనవాయితీగా ఉంది. అటువంటి చరిత్ర ఉన్న శివలింగాలు, సాలగ్రామాలు కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. స్వామివారు చెప్పినట్లు ఆ తుల్జాపూర్ నుంచి అమ్మవారు అందరూ అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ వెలిసి నేను వాళ్ళని కాపాడుతా అనే విధంగా శంఖ చక్రాలతో, అభయ ముద్రలతో, గదతో, త్రిశూలంతో మనకు దర్శనమిస్తుంది. ఇటువంటి అమ్మ పాదాలు స్పర్శించిన, అమ్మ రూపం దర్శించిన అమృత తుల్యమైతుంది మన జీవితం అని నేను గురువు పాదాల దగ్గర కూర్చొని మీకు సెలవిస్తున్న ప్రేక్షకున్నా. ఇంతసేపు అమ్మ గురించి చెప్పుకుంటున్నాం, అయ్యవారి గురించి కూడా చెప్పుకునే సమయం ఆసనమైంది. సతీపతి గురించి, ఇద్దరి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ తుల్జాపూర్లో ఏ విధంగా భవానీ శంకరులు వెలిసిండ్రో అదేవిధంగా ఇక్కడ కూడా శంకరుడు ఈ శివలింగ రూపంలో ఉన్నాడు. మనకు ఈ దాగపడిగల తొడుగు స్వామీజీ తీస్తున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. మనకు దగ్గరకు వచ్చి చూస్తే శివలింగం యొక్క పైభాగాన ఒక గుర్తు మనకు కనిపిస్తుంది. జంగమయ్యకు జండమయ్య అన్నట్టు జంధ్యము స్వయంభూ వెలిసినటువంటి నర్మదా తీరలింగం లోపల స్వయంగా వెలిసినటువంటి ఈ యొక్క జంధ్యం యొక్క గుర్తు మనకు శంఖాకారం లోపల ముందల గుర్తు కనిపిస్తాయి. ఈ గుర్తులు కలిగినటువంటి శివలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది ఒక గురువు వాళ్ళ శిష్యులకు ప్రసాదించినటువంటి నా ఆత్మను నీకు ఇస్తున్నా అని శంకరప్ప గురూజీ వాళ్ళ యొక్క శిష్యులకు ఇస్తే ఇది ఇంత పెరిగి పెద్దదైనందుకు ఇది ప్రాశస్త్యము ఇంకా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నది. ఇటువంటి శివలింగాలు చాలా అరుదని నేను భక్తులకు తెలియజేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వృక్షము ఈ దేవాలయంలో ఉంటే ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే బిల్వపత్రాలు. ఎక్కడైనా బిల్వపత్రం మూడు ఆకులకు మనం చూస్తుంటాము. ఇక్కడ 6, 7, 9 పత్రాలు ఉంటాయి. ఇదే ఈ వృక్షం యొక్క ప్రత్యేకత. ఓం బిల్వాయ నమః. త్రిజడం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనే విధంగా పురాణ ఐతిహ్యం. 3 ఆకుల బిల్వపత్రంతో అర్చన చేస్తే ముక్తి లభిస్తుందని శివయ్యకు పరమ ప్రీతిని చెప్తారు. ఇక్కడ
శివయ్యతో పాటు శక్తి స్వరూపిణి అమ్మ వెలిసేది కాబట్టి ఇక్కడ 3 ఆకులతో పాటు 6 మరియు 9 ఆకుల యొక్క బిల్వపత్రాల యొక్క నమూనాను మనం ఇక్కడ ఈ వృక్షానికి చూడొచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో జరిగేటటువంటి లక్ష బిల్వార్చనకు ఈ బిల్వపత్రాలు వాడతారు. జగద్గురువులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుపోయేటటువంటి ప్రాశస్త్యము మనకి ఇక్కడ ఉంది. ప్రేక్షకులారా, ఒక బిల్వపత్రాన్ని చూస్తారు, ఇంకోటి ఉంది. ఒకటి శివుడైతే ఇంకోటి శక్తి. దాన్ని కూడా మనము దర్శించుకుందాం. ఇక్కడ బిల్వ వృక్షాలు చూసుకున్నాము. ఇంకా చాలా చూసే గుడులు, ఇంకా చాలా చూసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకు మనం సాగుదాం. ఇప్పుడు బిల్వ వృక్షంలో పుట్టినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి గారి గురించి మనం చెప్పుకోవాలి, చూడాలి. అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం, పదండి. బిల్వవృక్షాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవే ఆలయ ప్రాంగణంలోని ఇంకొక అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. గురుగారు, అమ్మవారి గురించి మాకు వివరిస్తారా? ముందుగా అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను మీకు పరిచయం చేస్తాను. అమ్మవారిని ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. గురుగారు, లక్ష్మీదేవి విగ్రహం అంటున్నారు. ఏ దేవాలయంలో చూస్తే లక్ష్మీదేవి కూర్చుని ఉంటారు. ఇక్కడ నిలబడుతున్నారు. విశేషం ఏమైనా చెప్పగలుగుతారు? తప్పకుండా అమ్మవారి విశిష్టతను మనం ఇప్పుడు చెప్పుకుందాం. పురాణాల్లో చెప్పుకున్నట్టు నమస్తే సోమాంకృత సోదరాయి, నమస్తే హేమాంబుజ పీఠితాయి అన్నట్టు హేమాంబుజ పీఠికను బంగారు సువర్ణ వస్త్రములు, పట్టు వస్త్రములు, బంగారు సింహాసనం పైన కూర్చున్న ఓ చంద్రుని చెల్లెలా లేదా అత్త అని అర్థము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 పద్మదళాలు చేతిలో పట్టుకొని అమ్మవారు ఉంటుంది. అహంకారం అనేటటువంటి వదిలేసి పవిత్రత అనేటటువంటి శాంతి అనేటటువంటి 2 పద్మదళాలను చేతిలో పట్టుకొని వరదాస్తము కటిహస్తంతో ఉంటుంది. ఒక వరదాస్తం అభయం ఇస్తూ, ఆ వరదాస్తము తన 2 పాదాలని చూపుతున్నట్టు ఉంటుంది. నా పాదాలను పట్టుకుంటే నీ దరిద్రమంతా దూరం చేస్తా అని అన్నట్టు. లక్ష్మీదేవి అని యొక్క జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. నా పాదాలకు ప్రణమిలితే మా అక్క ఇనుపగర్జన తల్లిని బయటికి పంపించి సువర్ణ పాదం చేత నీ ఇంట కరకధార కురికిస్తా అనే విధంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పాదాలకు వందనం, అభివందనం. ధన్యవాదాలు గురుగారు. మాకు అమ్మవారి విశిష్టత గురించి వివరించినందుకు ఈ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీకు తెలియని ఇంకో విషయాన్ని కూడా నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. ఈ ఆలయంలో అమ్మవారి ఎంత విశిష్టత ఉందో ఆమె ప్రతిరూపమైనటువంటి శ్రీచక్రానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ శ్రీచక్రం లక్ష్మీనారాయణ శ్రీచక్రం లాంటిది. ఎందుకనగా లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి పద్మదళం కింద, విష్ణు స్వరూపమైనటువంటి చక్రాకారం పైన కేంద్ర బిందువు పంచన మహాసరస్వతి, మహాలక్ష్మి, మహామంగళ గౌరి ఎక్కడ పూజింపబడుతుందో శ్రీచక్రాంచన అక్కడ చేస్తారు. చాలా మటుకు పంచలోహ శ్రీచక్రాలు మనకు దేవాలయాల్లో దర్శనమిస్తాయి. కానీ ఇక్కడ ఒక రాతిపై చెక్కినటువంటి శ్రీచక్రం దర్శనమియ్యడము చాలా ప్రత్యేకత. అభిషేకానికి అమ్మవారికి ముందుగా ఉన్న శ్రీచక్రాన్ని మనం చూసి ఉండవచ్చు. కానీ అభిషేకానికి వీలుగా కుంకుమార్చన మరియు పసుపుతో అర్చన చేసేటటువంటి వీలుగా మరియు పంచామృతాలతో అభిషేకం చేసే వీలుగా పానవట్టాలు 4 కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రీచక్రం. ఇటువంటి శ్రీచక్రంని దర్శించినా, ఇటువంటి శ్రీచక్రంని మనం రక్షించిన సకల పాపాలను తొలిటి పుణ్యాలు కలిగి ధనం మూలం ఇదం జగత్ అనే విధంగా ధనానికి మూలకాండమైన మహాలక్ష్మి యొక్క కటాక్షము మరియు నారాయణ స్వరూపమైనటువంటి కటాక్షం పొందుతారని నేను భక్తులకి తెలియజేస్తాను. ఇక్కడున్న విగ్రహం మహిషాసురమర్దిని ఆది పరాశక్తి. వారిక భాషలో గ్రామాల్లో మైసమ్మగా కొలుస్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సకల పాపాలు పోతాయి. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురువే నమః అన్నట్టుగా వేదాలు వర్ణించినట్టుగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో మనకి గురు స్తోత్రం కనిపిస్తుంది. గురువు యొక్క పరంపర, గురువు యొక్క సద్భావన, గురువు యొక్క సేవ, గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క కృప గురించి చెప్పడం ఈ జన్మకు కాదు ఎన్ని జన్మలకైనా అది అసాధ్యం. అటువంటి గురు పరంపరలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేసినటువంటి పాలరాతి విగ్రహంలో స్వామివారు
దాని తర్వాత ఇక్కడ శ్రీ సద్గురు సమర్థ సాయినాథులు తెలిసారు. ఎక్కడ చూసినా సాయిబాబా గుళ్ళో విగ్రహాలు పాలరాతితో చెక్కబడి ఉంటాయి. కానీ ఇక్కడ మన సాయిబాబా గారి విగ్రహం నల్లరాతి విగ్రహంగా ఉన్నది. శని బాధలు, ఈతి బాధలు తొలగించడానికి దత్త పరంపరలో ఒకరైనటువంటి సాయినాథుడు ఇక్కడ ఈ రూపంలో మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాశస్త్యం కలగడానికి శ్రీ గురు నంజుండేశ్వర గారు, ఈయన శంకరప్ప పూజారి గారి తండ్రి గారి గురువు గారు. మాణికేశ మహాసంస్థానం లోపల ఈ సంస్థానం ఏర్పడటానికి, ఈ అమ్మవారి ఆలయం ఇక్కడ వెలవడానికి మార్గదర్శకులు, పాత్రధారి, సూత్రధారి ఈ గురువులు. ఇంకొకటి యాదృచ్ఛికమైందంటే మన ఛానల్ పేరు కూడా శ్రీ దత్త సాయి యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగా ఒక విషయం జరిగింది. శ్రీ నంజుండేశ్వర భగవానులు, దత్త గురువులు, సాయినాథులు ముగ్గురు కూడా కలిసి శ్రీ దత్త సాయిగా ఏర్పాటు చేయడము, మాకు తెలియకుండా మేము ఎపిసోడ్ షూట్ చేయాలని అనుకున్నప్పుడు ముగ్గురు ఒకే దగ్గర ఉండి మా ఛానల్ పేరు భగవంతుని పేరు మేము పెట్టుకున్నందుకు మాకు గర్వంగా ఫీల్ కావడము మేము ప్రేక్షకులకు పర్సనల్గా షేర్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాలరాతి విగ్రహాన్ని ఒక ముస్లిం భక్తుడు మన స్వామివారికి విరాళంగా ఇవ్వడం జరిగింది. అయితే ఏమి ఇవ్వాలనే కోరికతో కాశీ నుంచి ఈ దత్త విగ్రహాన్ని తెచ్చి ఇక్కడికి బహుకరించడము జరిగింది. ప్రేక్షకులారా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు గురు పరంపర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గురువుకి గుడి కట్టించినటువంటి ప్రాశస్త్యం ఇక్కడ దామర చెరువులో ఉంది. ఈ శంకరప్ప పూజారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న వాళ్ళ గురువు యొక్క విగ్రహం ఇది. గురువుకి కూడా ఈ మహాసంస్థానంలో ఒక చోటిచ్చి, తనకు చోటిచ్చి అజ్ఞానాన్ని దూరం చేసినటువంటి గురువుకు విగ్రహం ఇక్కడ పెట్టి పూజించడం జరుగుతుంది. కాబట్టి తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షకులారా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క శిలలు స్వయంభూ వ్యక్తం. పూజారి వాళ్ళ నాన్నగారికి శ్రీకృష్ణుడు దొరుకుతాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ విధంగా ఉన్నటువంటి ఈ శిల్పము స్వయంగా దొరికింది. ఇక్కడ మనం తీసుకొస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది. సింధూర వర్ణ ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు. అదేవిధంగా కింద కాళ్ళ కింద శని పరమాత్మ ఉంటారు. వీరిద్దరూ ఒకరేమో కష్టాలు కలిగించి, ఈతి బాధలు కలిగించి, కర్మను కరిగిస్తే ఆ బాధల్ని తొలగించడానికి ఇంకొకరు అవతారం ఎత్తినారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే శని భగవానుడు, ఆంజనేయుడు ఇద్దరు బావబామర్దుల వరుస అవుతారు. సూర్యనారాయణుని కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ వివాహం అనేటటువంటిది జరిగినటువంటి ఘట్టము చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ శని పరమాత్ముడు కింద ఉన్నాడు, ఆంజనేయుడు ఆయన పైన కాలు పెట్టి పైన ఉన్నట్టు సంజీవిని పర్వతం ఎత్తుకున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సంజీవిని అంటే ప్రాణాధారితమైనది, ప్రాణాన్ని పోసేది, జ్ఞానాన్ని ఇచ్చేది. ఆయన జ్ఞానము, ప్రాణము, ధ్యానము, అదేవిధంగా ఆరోగ్యం ప్రసాదించేటటువంటి వాడు. కష్టాలనేటటువంటి వాడిని కాళ్ళతో తొక్కి నా నామస్మరణ చేసినందుకు సంజీవినిలాగా నిన్ను కాపాడుతా అనేటటువంటి తత్వాన్ని బోధించే ఆంజనేయుని విగ్రహం ఇది. అటు వినాయకుడు, ఇటు ఆంజనేయుడు. ఆది వినాయకుడైతే దాని అంతము ఆంజనేయుడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మనకు చాలా గుడులలో తూర్పు వినాయకుడు ఉంటాడు, కానీ ఇక్కడ ఉత్తరానికి వినాయకుడు ఉండి మనకు నల్లరాతి విగ్రహం రూపంలో ఇక్కడ ఉంది. నాగాభరణము మనకు ఈ యొక్క కంఠమాలలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏకదంతుడు, అదేవిధంగా కూర్చున్నటువంటి భంగిమ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎడమకాలు కుడికాలుని చూపిస్తూ కుడికాలు కిందకి పాదం మోపి ఉంటుంది. ఇటువంటి అరుదైన వినాయకుని యొక్క విగ్రహము ఈ అంబాభవానీ మాత గుడిలో ప్రతిష్టాపన చేయడం, దాన్ని దర్శించుకుని స్పర్శించుకున్న భక్తులకి జన్మధన్యం. సూర్యభగవానుని సహిత నవగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. భక్తులు వారి వారి గ్రహదోష పరిహారాల కోసం ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు.
నుంచి ఈ ఆలయ ప్రతిష్టాపన చేసిన మానసిక స్వామి గురించి వివరిస్తారు. తప్పకుండా 1957వ సంవత్సరంలో పరమ పూజ్య శ్రీ మాణిక్యప్ప బాబా వారు జన్మించారు. నవరాత్రిలో 9వ రోజు నవమి రోజు జన్మించారు. స్వయంగా దైవాంశ సంబుతులు వారు. అమ్మవారు మా నాన్నమ్మకు కళ్ళు వచ్చి నేను నీ కడుపులో జన్మిస్తున్నా అని చెప్పగానే సంతోషపడ్డాయి. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం తనది. స్వయంగా అమ్మవారు తను పలికే ప్రతి మాట సత్యమైనటువంటిది. త్రికాల జ్ఞానం, మూస భవిష్యత్తు. ఒక వ్యక్తి వచ్చిందంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పేటువంటి గొప్ప మహా వ్యక్తి స్వయంగా అమ్మవారి స్వరూపం. సాదాసీదాగా ఉండేవారు. వారు 10 రూపాయలు ఇచ్చినా 10 పైసలు ఇచ్చినా సంతోషపడారు. ఎన్నో ఉచిత వివాహాలు చేశారు. వారు కూడా సామాజిక సమాజంలో ఈ అస్పృశ్యత అంతరానికను రూపుమాపడానికి వారు ఎంతో నిరంతరం కోసారు. భక్తులు అంటే వారు సొంత కన్న బిడ్డలుగా చూసుకునేవారు అనమాట. వారు అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. వారు స్వయంగా వారు ఏ రోజైతే చనిపోతున్నారో అంతకంటే ఒక 6 నెలల ముందే ఎప్పుడు చనిపోతున్నాను అనేటువంటి డేట్ కూడా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. వారిని ఇక్కడే 2004 జూలై 19లో వారు లీగల్ చేశారు. అంతకంటే ముందు రోజు నా దగ్గర వారు రాత్రి చెప్పారు, నేను రేపు ఉదయం వెళ్ళిపోతున్నాను అంటే నేను అనుకున్న ఊరికి వెళ్తుండేవాళ్ళు. కానీ వారు అంతకంటే వారం ముందు ఒక డైరీగా రాపించారు. ఆకాశంలో శివుడు పార్వతి పక్కన బసవేశ్వరుడు ఉంటే భూమి ఉన్నటువంటి బంగారు నుంచి ఆకాశంలో తగ్గిపోతుందని రాయను. అలా రాస్తే నేను అనుకున్న ఏదో జరుగుతుంది అనుకున్నా. కానీ స్వయంగా తనే వెళ్తుంది. ఆ రోజు తన యొక్క పల్లకి వస్తుంటే చుట్టుముట్టు ఇక్కడ ఈ గేట్లకి వస్తుంటే ఇక్కడ ఒక తన యొక్క పల్లకి చుట్టే వర్షం, పల్లకి నీళ్ళే వర్షం. మళ్ళీ ఎక్కడలే కుండపోత వర్షం. అందరూ ఆ పల్లకిని మోసిన బాబావారి పార్థివ దేవాన్ని మోసి అటువంటి వ్యక్తులే తడిసిపోయారు. చుట్టూ అంటే ఒక ఆకాశం అంటే వాన కుబ్బవృష్టిలో కుర్షిగా ఆ సంఘటనలో చాలా మందికి తెలుసు. ఇక్కడ లైన్లో దృష్టి చాలా మంది అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాణిక్యప్ప బాబా. వారి కృపలో మేము జరుగుతున్న దళిత సామాజిక వర్గం కోసం మీరు చేపట్టిన కార్యక్రమాన్ని గురించి వివరించారు. అమ్మ, ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో కుల వర్గ భేదాలు ఎక్కడ లేవు. వేదాల్లో పురాణాల ఇతిహాసాలు ఎక్కడ వారు వాళ్ళ దళితులు ఉన్నతులు అనేటువంటి ఎక్కడ భేదభావం లేదు. అది సనాతన ధర్మమే సమానత్వమే సనాతన ధర్మం అనేటువంటి బోధించింది మన వేద పురాణ ఇతిహాసం. దాని నుండే మేము ఇన్స్పిరేషన్ చేసుకొని సమానత్వమే సనాతన ధర్మం అనేటువంటి ఒక ట్యాగ్లైన్ పైన ఇప్పటివరకు తాండూరులో ఒక 350 మంది మహిళలకు స్వయంగా పాదపూజ చేసి, దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలకు పాదపూజ చేసి వారికి వస్త్రాలు, లక్ష్మీ విగ్రహాలు ఇప్పటివరకు 2500 లక్ష్మీ విగ్రహాలు ఇస్తుంది. ముఖ్యంగా అందులో దళిత సామాజిక వర్గం వారికి ఇళ్ళకి వెళ్ళి స్వయంగా ప్రతిష్ఠించారు. అట్లా ముంబైలో మహారాష్ట్ర జరిగింది. అక్కడ 270 మంది వచ్చారు. మా కేరళ జరిగింది. ఢిల్లీలో 400 ఇండ్లకు వెళ్ళాం. మళ్ళీ అలాగే మొన్న సిద్దిపేట దగ్గర జరిగింది ఒక కార్యక్రమం, కంటి దగ్గర. అలాగే మొన్న సిద్దిపేట దగ్గర కరీంనగర్ దగ్గర కూడా కార్యక్రమం జరిగింది. కంటి అనేటువంటి గ్రామంలో కూడా జరిగింది. మా లక్ష్యం ఒకటే, అనగారిని వారు ఎక్కడైతే మన సనాతన ధర్మం నుండి దూరంగా ఉంటున్నారో వారిని మనం అందరం ఒకటి అన్నదమ్ముల అనేటువంటి భావన తీసుకురావడానికి మనం అందరం పనిచేస్తున్నాం. నేను వారి ఇంటికి వెళ్తా, దీపప్రజ్వలన చేస్తా, వారి ఇంట్లో ఏది ఇచ్చినా పుచ్చుకుంటా. అంటే భోజనం ఏర్పాటు చేసిన, తేనీరు ఏర్పాటు చేసిన ఖచ్చితంగా వెళ్ళి భోజనం చేసి వస్తాను. మనం మొన్న ఆలయంలో కూడా గత 53 సంవత్సరాలుగా మహిళలందరినీ కూర్చోబెట్టి పాదపూజ చేస్తారు. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు వస్తారు. మొన్న 400 మంది మహిళలు పాదపూజ వస్త్రాలు ఇవ్వడం. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో నేను సామాజిక కోణంతోనే కార్యక్రమం చేస్తాను. మన ఆలయంలోకి అన్ని కులాల వారు వస్తారు, అన్ని వర్గాల వారు వస్తుంటారు. కాబట్టి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే అమ్మ అందరికీ అమ్మే అలాంటి అక్షతతోనే అమ్మ అందరికీ అమ్మే అనేటువంటి భావనతోనే మేము ఇంటికి వెళ్తున్నాం. ముఖ్యంగా ఆ సామాజిక పథకం కోసం ఇద్దరం కృషి చేస్తాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా అనేక కార్యక్రమాలని మా అందరి లక్ష్యం సమానత్వమే సనాతన ధర్మం అని ఈ సమాజానికి ఎలుగెత్తి చాటాలనేది నాకు ఒక లక్ష్యం ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి మనసు. శ్రీ దత్తసాయి యూట్యూబ్ ఛానల్ వారు ఈరోజు మన ఆలయానికి ఇచ్చేసి మన ఆలయం యొక్క విశిష్టతలను ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మన ఆలయం యొక్క
చిత్రీకరణ చేయడం జరిగింది. కాబట్టి మా భక్తులతో అలాగే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరితో నా మనవి ఏంటంటే శ్రీ దత్తసాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందులో వచ్చేటువంటి మన ఆలయం యొక్క వీడియోని తప్పకుండా చూడండి. మీ అందరికీ ధన్యవాదాలు. దేవాలయానికి అతి సమీపంలో వెలిసిన గోవులని నమ్ముకున్న మన్యందొంగలని కాపాడడానికి వెలిసిన గోనమ్మ తల్లి దేవాలయం ఇది. గోనమ్మ తల్లి గోనమామగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత వాసులకి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారు విరాజిల్లుతుంది. ప్రకృతి అందాల మధ్యన వెలిసిన ఈ గోనమాంబ తల్లి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి జాతరను జరుపుకుంటారు. ఇప్పటి వరకు అంబాభవాని సిద్ధపీఠం గురించి తెలుసుకున్నాము. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు శ్రీ దత్తసాయి యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్.